జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి మే మాసం 2025 సంవత్సరం ద్వాదశ రాశుల వారిని పరిశీలించినట్టయితే ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుంది? వారి యొక్క స్థితిగతులు ఏంటి? గ్రహాల అనుకూలత ఏంటి? పరిశీలిద్దాం. అయితే ముందుగా మనకి ముఖ్యంగా చూసినట్టయితే గనక మీనరాశి. గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారింది మీనరాశి గురించి. షష్టగ్రహి కూటమి, అలానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, శని భగవాన్ మారడం, ఇవన్నీ కూడా మీనరాశి హాట్ టాపిక్‌గా మారిపోయింది. అందులోని మీనరాశి వారికి చాలామంది కూడా చాలా రకాలు చెప్పుకున్నారు. అందులోని మీనరాశి వారికి వారు కూడా మీనరాశిలో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక మనకు పని ఏం చేయలేం, ఏది మనకు సానుకూలంగా ఉండదు, ఇక మా పరిస్థితి అంతే మూలన కూర్చోవడం ఇలాంటి ఏర్పడ్డాయి. భయభ్రాంతులయ్యేటువంటి అవకాశాలు కూడా లేవని చెప్పలేం. వాటన్నిటి కూడా స్వస్తి పలికేసి మీనరాశి వారు కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుందని చెప్పవచ్చు. అది ఏంటంటే సానుకూలమైనటువంటి పరిస్థితులు మీనరాశి వారికి రాబోతున్నాయి. ఇప్పుడు ప్రెజెంటు రెండో స్థానంలో బుధ భగవానుడితో కూడినటువంటి రవి భగవానుడు ఉండటం చాలా మంచి సాముధమైనటువంటి అవకాశం. ఈ మే మాసంలో 14, 15వ తారీఖు తర్వాత ఇద్దరు కూడా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. బుధ భగవానుడు, రవి మూడో స్థానంలోకి వెళ్ళిపోతారు. దీని ద్వారా మీకు ఏదైతే రాజ్యాధికారం, రాజకీయ రంగంలో లీడర్గా మీరు పై స్థాయికి వెళ్ళడం, వ్యాపారాల్లో ఉత్తీర్ణులవ్వటం, చదువులో బాగా రావటం, రాణించడం, ఇలాంటివన్నీ కూడా మీకు సానుకూలంగా కనబడతా ఉన్నాయి. ఎవరైనా విదేశాలకు ప్రయత్నం చేయాలటువంటి మీనరాశి వారు ఉంటే ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా వెళ్తారు. కాకపోతే మే మాసం 18వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. అలానే మనకి పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషంతో పాటు కాలసర్ప దోషం, నాగదోషంతో పాటు మీకు ఇంకా కూడా కళత్ర దోషం అంటారు. అంటే కళత్ర దోషం అంటే శుక్రుడికి సంబంధించిన దోషం. పెళ్ళిళ్ళు కావు ఆ దోషం ఉన్నా కూడా. అలానే దోషాలు ఉన్నటువంటి వారు ఎవరైనా మీనరాశి వారు ఉంటే ఈ మధ్యన 19 సంవత్సరాలు ఏళ్ళనాటి శని భాగంతో బాధపడేటువంటి వారు ఈ మీనరాశి వారు ఎవరైనా ఉండి బాధపడుతుంటే, ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంటే అందరూ దూరమైపోయారా? ఈ ఇబ్బందులు మీకున్నాయా? ఖచ్చితంగా మీరు ఈ 15వ తారీఖు తర్వాత మనకి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. మే 15 తర్వాత పుష్కరాలు ఉన్నాయి. ఈ పుష్కరాలలో మీకు సమీప దూరంలో నది, చెరువు, వాగు, కుంటలు, ఏరు, సెలయేరు, గుండాలు, బ్రహ్మగుండాలు, కోనేర్లు, సముద్రాలు మీకు సమీప దూరంలో ఏవి ఉన్నాయో వాటిలో మీరు స్నానం ఆచరించండి. ఖచ్చితంగా మీకు గ్రహాల సానుకూలత, గ్రహాల సౌలభ్యం కూడా మీకు లభిస్తుందని చెప్పొచ్చు. ఇవి చేస్తూ ఏ రంగంలో ఉన్నా కూడా రాణించాలనుకుంటే కూడా ఈ మీనరాశి వారికి సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి కొంతమేర బాధ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉంటే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో వారు తగ్గండి, దాని ద్వారా మంచి జరుగుతుంది. పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన వారు ఎవరైనా ఉంటే మే మాసంలో 9వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంది. ఇంకా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలి, అందరి యొక్క సానుకూలత మీకు కావాలి, అందరి యొక్క బలం మీకు ఉండాలి, అందరూ మిమ్మల్ని బాగా మంచి అనుకోవాలని అనుకుంటే కనుక అన్ని రకాల గ్రహాలు మీకు సానుకూలంగా మారేందుకు చిన్న ప్రయత్నం కూడా చేయొచ్చు. దానికి సంబంధించి నెంబరు, గ్రహాలు సానుకూలంగా ఉండేందుకు నెంబర్ ఇస్తా. ఆ నెంబర్ మీరు ప్రతిరోజు కూడా పాలన రూపంగా చేయండి. ఆ నెంబరు మీనరాశి వారు ప్రతిరోజు పఠించవలసినటువంటి నెంబర్ 42977334 42977334. ఈ నెంబర్ని 122 అంటే 122 సార్లు కనుక మీరు పారాయణం చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఇవి ఎలా చేయాలి? చేతిలో బఠానీలు కానీ, శనగలు కానీ, ఉప్పు శనగలు కానీ, లేకపోతే పుట్నాల పప్పు కానీ, లేదు అంటారా మరమరాలు, అటుకులు, లేదు పల్లీలు, ఇలాంటివి ఏమున్నా కూడా మీరు చేతిలో పెట్టుకోండి. ఈ నెంబర్ని 122 సార్లు పారాయణం చేయండి. అవి మీరు భుజించండి. మార్నింగ్ ఏదైనా మంచి పని కోసం బయటకు వెళ్తే కూడా మీరు ఇది చేయవచ్చు. ఈ నెంబర్ మీరు పాలన రూపంగా చదువుకోవచ్చు. మీకు సానుకూల పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో పాటు మరొక రెమెడీ, ఏవైతే మీకు గోధుమ పిండి ఉంటుందో మీ కోరికలు, మీ దోషాలన్నీ ఒక చిన్న పేపర్ మీద రాసుకొని, ఒక్కొక్క దోషం, ఒక్కొక్క కోరిక ఒక్కొక్క పేపర్ మీద చిన్న ఇంతింత పేపర్ మీద రాసుకొని, ఆ పేపర్లన్నీ ఒక 11 ఉండలు చేసి గోధుమ పిండి పూరి పిండిలో కలిపి
ఈ పేపర్‌ని దాని మధ్యలో పట్టి గోలిలా చేయండి. ఇవన్నీ తీసుకెళ్ళి మీకు ఎక్కడైనా కాలువలు కానీ, కుంటలు గాని ఉంటే అక్కడ వేసేసేయండి. మీకు ఆ కోరిక తీరుతుంది. లేదా మీరు సముద్ర స్నానంకు, నది స్నానానికి వెళ్తారు కదా! అక్కడ ఆ 11 ఉండలు కూడా మీరు స్నానం చేసి రోడ్డు మీదకొచ్చి ఒడ్డుకొచ్చిన తర్వాత అవన్నీ కూడా కోరుకొని అందులో వేసేయండి. మీకు సానుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. మరొక రెమెడీ సజ్జలు ఏవైతే ఉన్నాయో, ఈ సజ్జలు తీసుకొని రోజుకొక గుప్పెడు చొప్పున కోళ్ళకి గాని, పావురాలకు గాని, కాకులకు గాని వేస్తే మీకు సానుకూల పరిస్థితి ఏర్పడి ఆర్థిక స్థితిగతుల నుంచి మెరుగవుతారు. ఆ ఒక శని భగవాని అశుభ దృష్టి కూడా మీకు తొలగిపోతుంది. మరొక రెమెడీ అలానే మీరు ప్రతిరోజు కూడా ఒక క్యాండిల్ వైట్ లేదా యెల్లో, గ్రీన్ ఈ మూడిల్లో ఏదో ఒక కలర్ అయినటువంటి క్యాండిల్ కనుక మీరు తీసుకొని ప్రతిరోజు సాయం సంధ్య వేళలో ఒక 10 నిమిషాల నుంచి పావుగంట ఆ క్యాండిల్ వెలిగించి దాని వైపే మీరు చూస్తూ కూర్చోండి. లేదా ప్రతిరోజు చిన్న చిన్న క్యాండిల్స్ తీసుకొని వెలిగించి దాని వైపు మీరు చూడండి. ఇది ఇంట్లోనే చేయొచ్చు. కింద పరిచేదికి వైట్ పేపర్ ఒకటి A4 సైజులో ఉన్నటువంటి వైట్ పేపర్ పెట్టి దాని మధ్యలో క్యాలెండర్ పెట్టి చూడండి. మీ మైండు, స్ట్రెస్సు అన్నీ కూడా తగ్గిపోతాయి. అలానే మీకు మనశ్శాంతి లేని వాళ్ళకి మనశ్శాంతి వస్తుంది, ప్రశాంతత ఉంటారు. మీరు ఏం చేయాలనే ఆలోచన మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎదుటి వాళ్ళ దగ్గర సలహాలకు వెళ్ళేటువంటి అవసరం మీకు ఉండదు. ఈ మాసం మొత్తం కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మీనరాశి వారు కూడా ఈ మే మాసంలో 2020 సంవత్సరంలో అదృష్టవంతయ్యేదానికి మొదటి అడుగు ఈ మే మాసంలోనే వేయండి. అందరూ కూడా దశాబ్ద కాలానికి సానుకూలంగా ఉండేదానికి అవసరమైనటువంటి ప్రతిపాదన అంతా ఈ మాసం నుంచే మీరు మొదలవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మీనరాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. జై శ్రీమన్నారాయణ.